సైదాబాద్ నుంచి వస్తా నేను. అయితే మేము 5 గంటలకు వెళ్తాం ఇంట్లోకి వెళ్ళి. ఇక్కడికి వచ్చే వరకు 6 గంటల వరకు ఉంటాం. 6:05 నిమిషాలు 6:10 నిమిషాల వరకు ఇంట్లో ఉంటాం మేము. ఇక చలి అయినా ఏదైనా ఇక వస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. అమ్మ ఇన్ని సంవత్సరాల నుంచి మాకు జీతం కూడా లేదు. ఎక్కువ ఉన్న జీతం తక్కువ చేసిండు. 13,600 ఇచ్చేది, ఇప్పుడు 9,900 ఇస్తుండు. 9,700 ఇస్తుండు. మేము ఎట్లా బతకాలి చెప్పు? అట్లా ఎవరన్నా 2 సంవత్సరాలు ఎక్కువ చేసింది జీతం పెంచుతారా లేకుంటే తక్కువ చేస్తారా? న్యాయం చెప్పాలి. ఇక ఓకే అమ్మా, మీరు దేని కిందకి వస్తారు? మీరు ఇప్పుడు జిహెచ్ఎంసీ కార్మికులు లేదంటే దేని కిందకి వస్తారు? హెచ్ఎండి. ఇక ఇంత గలీజులో చేస్తాం మేడం, మీరు చూస్తుండ్రు కదా. ఇంత చలికి మాకు ఏం న్యాయం లేదు. మేము 23 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఏం లాభం మాకు చెప్పు? జీవితకాలం ఈయనే గడిచిపోయింది, మాకు అస్సలు జీతమే లేదు. మమ్మల్ని గుర్తించేటోళ్ళే లేరు. మరి ఇంకెన్ని రోజులు మేము ఇట్లా బతకాలి? స్వతంత్రం వచ్చింది అంటారు కానీ మా సొంటోళ్ళకి రాలేదమ్మా. బానిస బతుకులం ఇంకా కిందనే దొక్కి పడేస్తారు. కాంట్రాక్టర్లు రద్దు చేస్తే బాగుండు. వాళ్ళు తింటూరు మా మీద, మమ్మల్ని అడుగు దొక్కేస్తారు. ఎంతకాలం మేము బతకాలి? మా జీవితమే అయిపోతుంది. మేము ఎట్లా సంపాదించుకోవాలి? ఇంకేం బతకాలి చెప్పు? ఇప్పుడు మూలకు పడతాం, అప్పుడు మాకు ఎవరు చేయాలి? 2 రూపాయలు దగ్గర పెట్టుకుందామంటే లేదు. జీవితం ఇట్లా నడిపియానికి తిండికి కిరాయిలకే సరిపోతుంది మా కాలం అంతా. మరి ఎట్లా మేము ముందుకు ఎట్లా బతకాలి? మేము మాకేం ఆధారం చెప్పు? ఇంత తక్కువ జీతంలో మేము బతకడమే కష్టమవుతుంది. ముందు కాలంలో మేము ఎట్లా బతకాలి? ఎంత ఇబ్బంది. మాకు జీతాలు మంచిగా రావాలమ్మా. అసలు ఇంత చలికి ఇంత గలీజ్లా ఇంత చేస్తాం. మళ్ళీ లోపల ఉంది ఇంత గలీజ్ ఇంట్లో కాక మళ్ళీ లోపల కూడా చేయాలి. గార్డెన్ లోపల వరకు 2 గంటల దాకా చేస్తూనే ఉంటాం. మరి మాకు ఎట్లా? మాకెవ్వరు లేరా? మా బాగు చేసేటోళ్ళు లేరా? మా బతుకులు చాలా ఇబ్బంది పడుతున్నామమ్మా. ఇది మొత్తం టీవీలో ఆన్లైన్లో మొత్తం వచ్చేటట్టు చేయరు. మా బాధ ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, అది అందరికి ప్రపంచానికి తెలిసేటట్టు చేయాలి మీరు. అది నేను కోరుకుంటున్నా. మేము బానిసలం కాము, ఇంకా స్వతంత్రం మాకు రాలే. ఇదే చెప్తున్నా నేను. సీఎం కూడా చెప్తా ఇదే. సో మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తారు? ఎన్ని గంటలకు వస్తారు? మేము 5 గంటల వరకు ఇక్కడ ఉంటాం మేడం. చార్మినార్ నుంచి వస్తాను నేను. ఇంత చలి పెడుతుంది కదా, చలి పెడితే ఇప్పుడు మేము రావాలంటేనే 1-2 సార్లు కదా, లేకపోతే మేము ఏం తింటాం? రావాల్సిందే ఉంది. 4 గంటల వరకు లేస్తాం. ఇంట్లో పని చేసుకొని 5 గంటల వరకు బస్ కాడు ఉంటాం. ఆడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు 5:20, 5:30, ఇంకా లోపల 6:10 వరకు ఇక్కడ ఉండాలి మేము డ్యూటీలో. ఇంకొచ్చి ఇదే పని చేయడం. లేవు మాకు, గ్లౌజులు లేవు, మూతికి మాస్క్ లేదు, కరోనా వచ్చింది, సబ్బులు ఇయ్యరు, ఏది ఇయ్యరు. చెయ్యుండ్రి మీరు చెయ్యుండ్రి ఇది ఒకటే అని అంటారు. అది ఉచ్చలు మంచిది చెడ్డది రోడ్డు మీద ఉన్నది అన్నీ ఎత్తుతాం మేము. జిహెచ్ఎంసీ వాళ్ళకన్నా మంచిగా ఉంది మేడం. హెచ్ఎండి వాళ్ళకి మాకైతే ఏది న్యాయం లేదు మేడం. లేదు, మాకు న్యాయం లేదు. అన్ని విధాలు చేస్తున్న వాళ్ళు సబ్బులు ఇచ్చిండ్రు మాకు, సబ్బులు ఇచ్చిండ్రు, చేతులకు అది వేసిండ్రు. వాళ్ళు ఎగ్జోరా కంపెనీ వాళ్ళు మంచిగా చేసారు మాకు. వీళ్ళు వచ్చి మరీ ఘోరం చేసారు మాకు.